నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శాస్త్రార్థభావన వశేన గిరా గురూణాం సత్సంగమేన నియమేన శమేన రామా తత్ప్రాప్యతే సకల విశ్వపదాదతీతం సర్వేశ్వరం పరమమాద్యమనాది శర్మ. శాస్త్రార్థాన్ని భావించడం వల్ల, గురూపదేశాన్ని అనుసరించి ప్రవర్తించడం వల్ల, జాగ్రత్తకు ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోవాలి, సత్సాంగత్యం వల్ల, నియమముల వల్ల, శమము వల్ల, ఇంద్రియ నిగ్రహం వల్ల, ఈ ఐదింటి వల్ల సమస్త ప్రపంచ పదవుల కంటే, అంటే భూలోకం మొదలుకొని బ్రహ్మలోకం వరకు అన్ని లోకాల్ని మించిపోయిన లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మికమైన ఏ పదముందో అదే సర్వేశ్వరం, అది ఆద్యంతరహితం, అది లభిస్తుంది అని వశిష్ఠుల వారు రాముల వారికి చెప్పారు. పొందగలవు కావు, పొందేవు, ఇతరులకి పొందగలవు, ఇది విశేషం. అందుకే రామ ఎప్పుడు గుర్తుపెట్టుకో, సాధకుడైన వాడు ప్రధానంగా అధ్యాయంలో చెప్తున్నది ఏంటంటే సమదర్శనం. ఇది చాలా అవసరం అండి. ప్రపంచంలో ఉన్నంతకాలం మనం బాగా ఉందామనుకున్నా బాగా ఉండనివ్వనివి రెండే: సుఖం దుఃఖం, లాభం నష్టం, నచ్చినవాడు నచ్చనివాడు. ఇవే రాగద్వేషాలు, ఈ ద్వంద్వములే ఎప్పుడు ప్రపంచంలో ఉంటాయి. ద్వంద్వం ప్రపంచ లక్షణం. కానీ సాధకుడైన వాడు నేను చెప్పినవన్నీ చేస్తున్నప్పటికీ కూడా సమదర్శనం అనేది ఎప్పుడు అలవాటు చేసుకోవాలి అని గీతలో దీని మీద స్ట్రెస్ ఇచ్చాడు మహానుభావుడు. అది ఎప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి? రిటైర్ అయిపోయినాయండి కాదుట. జన్మ సంప్రాప్య జగతి బాల్యయేవ జగస్థితం యథాభూతమిమా బుద్ధ్వా వస్తవ్యమిహ విజ్వరం. బాల్యము నుంచే ఇది తెలుసుకో. ఈ రాగద్వేషాలు, ఈ ద్వంద్వములు, రకరకాలుగా జగత్తు ఉంటుంది. సమత్వం అంటే ఇవన్నీ ఒకటని కాదు, వీటిలో ఉన్నది ఒకటని తెలుసుకో. ఇది తెలుసుకో. ఇక్కడ లక్ష్యం ఒకటైనప్పటికీ కూడా వ్యవహారంలో భేదం ఉంటుంది. ఆ భేదం అనేది రాగద్వేషములతో కాకుండా ఉపాధి మర్యాదలతో ఉండాలి. ఇక్కడ ఉపాధి మర్యాద. ఉపాధి మర్యాద అంటే తల్లి, చెల్లి, అక్క, అమ్మ అని ఉపాధి మర్యాదలు ఎలా ఉన్నాయో, అన్న, తమ్ముడు, నాన్న, గురువు అని ఉపాధి మర్యాదలు ఎలా ఉన్నాయో, ప్రతిదానికి ఉపాధి మర్యాదలు ఉంటాయి, కానీ ఎక్కువ తక్కువలు ఉండవు. అందుకే ఏనుగులోనూ శునకములోనూ కూడా ఒకే దృష్టి కలిగిన వాడు ఎవడో వాడు పండితుడు అన్నారు అని చెప్పారని చెప్పి ఏనుక్కి శునకానికి ఒకే భోజనము, ఏనుక్కి శునకానికి ఒకే శాల కట్టకూడదు. తెలుసుకోండి. ఇక్కడ వాటిలో సమదర్శిత్వం వేరు, సమవర్తిత్వం వేరు. ఇది తెలుసుకోండి. ఇక్కడ సమదర్శనం తెలుసుకోగానే రాగద్వేషాలు ఉండవు. వాడి మీద కోపం, వీడి మీద చిరా, కళ్ళవాళ్ళంటే నాకు పడదండి, ఎందుకంటే ఎప్పుడో నచ్చలేదు చేశారు. ఇలాంటివి పెంచుకుని వెళ్ళే వాళ్ళకి బ్రహ్మ విచార అభ్యాసం జరగదు. మన సమత్వం ఎలా ప్రాక్టీస్ చేయాలంటే సమ్యక్కారిణం ఉద్దామం ఉదితం సమచేతసం సదాచార తత్పరుడై సర్వజన హితకారి అయి సమచిత్తత్వం కలిగి ఉండాలి. సర్వజనహితకారి. ఇదే తన యందునకిల భూతములందునొక భంగి సమహితత్వంబున జరుగువాడు పెద్దల పొడగన్న భృత్యుల కైవడి చేరి నమస్కృతులు చేయువాడు అని ఒక ఆయన గురించి వర్ణించాడు. అక్కడ చూపించాడండి సమదృష్టి అనేది మొట్టమొదటి చెప్పాడు. మొదట అదే వర్ణించాడు, సమత్వం. సమత్వం అందుకే పండిత సమదర్శన. ఈ సమత్వం ఎలా తెలుసుకుంటావు అంటే అందరిలో సమముగా ఉన్నాను నేనే అని తెలుసుకుంటూ నువ్వు ఉంటావులే అన్నాడు అక్కడ. అందుకే సమం సర్వేషు భూతేషు తిష్టం తం పరమేశ్వరం వినశ్యత్ స్వవినశ్యంతం యప్పశ్యతి సపశ్యతి. ఎవడైతే సమంగా ఉన్న నన్ను చూస్తాడో వాడే నిజంగా చూచినవాడు, చూపున్నవాడు. ఎవడు భేద దృష్టి ఉంటుందో వాడు గుడ్డివాడు. ఇది తెలుసుకో. ఇక్కడ సమత్వమే అసలైన దృష్టి, తెలుసుకో. అందుకే అభేద దర్శనం జ్ఞానం. అభేద దర్శన జ్ఞానం. సమత్వం గురించి ఇంత గొప్పగా చెప్పాడు. మానవుడు సుఖాలు కలిగినప్పుడు పొంగిపోకుండా, దుఃఖాలు కలిగినప్పుడు కృంగిపోకుండా, ఉన్న సుఖాలు ఏమైపోతాయని భయపడకుండా, కొత్త దుఃఖాలు ఏమొచ్చి పడతాయేమో అని బెంగపడకుండా, జరుగుతున్న సుఖ దుఃఖాలకు కూడా చలించకుండా ఉండడం నేర్చుకున్నప్పుడే నీకు విచారం బలపడుతుంది. ఇది ప్రధానంగా చెప్పాడు. కనుక సారాంశంగా వివేకజనితమైన వైరాగ్యం రెండు వచ్చేసాయి. వివేకం, వైరాగ్యం. ఆ తర్వాత సాధు సంగమం. సత్పురుషులను ఆశ్రయించి వారి ద్వారా శాస్త్ర విచారం చేయాలి. ఆ విచారం చేస్తున్న కాలం అంతా కూడా శమము. శమము శమం అనే మాటకి రెండు అర్థాలు చెప్పుకున్నాం. శమము అన్నప్పుడు సాధన చతుష్టయంలో శమధమాదుల్లో శమం వేరు,
రెండోసారి శమం అంటే శాంతం అన్నాడు ఇక్కడ. శాంత స్థితి. శమం అనగా శాంతం. ఎప్పుడు మనస్సును శాంతంగా ఉంచని తెలుసుకోవాలండి ఇక్కడ. ఆ శాంతంలో సమత్వం పెట్టాడు అక్కడ. అందుకు అక్కడ విడిగా చెప్పలేదు. సమత్వము శాంతము రెండు ఒకటే. ముందు చెప్పిన శమంలో శమదమాది షడ్గుణ సంపత్తి, అక్కడ శమం అంటే అంతరింద్రియ నిగ్రహం. అది లేనిది ఇది రాదు రండి. అందుకే రెండు పదాలు ఒకలాగున్నాయి. శమించుట అంటే శాంతించుట, ఉపశమనం, శాంతి. తర్వాత చెప్తేనే సంతోషం, సంతృప్తి. కానీ ఈ రెండూ లేనివాడు ఎంత విచారం చేసినా విచారం దారి విచారమే, బతుకుదారి బతికే. కనుక వాడు ఏం చెప్పాడు? వివేక వైరాగ్యాల తర్వాత విచారం, సాధు సంగమం. సాధు సంగమం, విచారం రెండు పక్క పక్కన పెట్టుకున్న పర్వాలేదు. ఎందుకంటే సత్పురుషులు మనకి ఎప్పుడు పతనం కాకుండా కాపాడతారు. ఒక్కొక్కసారి మనం గొప్పగా లేమే అనిపించినప్పుడు మనస్తృప్తికి ఏం చేస్తామంటే మనకంటే తక్కువ వాళ్ళతో పోల్చుకుంటాం, మనకంటే తక్కువ వాళ్ళతో కలిసి తిరుగుతాం. వీళ్ళకంటే నేను బెటర్ అనుకుంటాం. అలా కాకుండా సత్పురుషులతో తిరిగారనుకోండి, అయ్యో వాళ్ళలా లేనే అనుకుని ఉండాలని ప్రయత్నిస్తాం. పైగా వాళ్ళు ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. ఏంటంటే నేను ఈ మార్గంలో ఉండి ఏం పొందుతాను, ఏం ప్రయోజనం, అందరూ చూడండి ఎంత చక్కా ప్రపంచమే సత్యమని కొట్టుకుపోతున్నారు, నేను వెళ్ళిపోతాను అంటే ఒక సత్పురుషుడు కనబడ్డాడు అనుకోండి, ఓహో ఆయన బాగుపడ్డాడు కనుక నేను పడతాను అనిపిస్తుంది. చూసారా, అది సాధు సంగమం యొక్క ప్రభావం. అందుకే సాధు సంగమం, శాస్త్ర విచారం, శమం, సంతోషం, ఈ 4 మోక్షానికి 4 ద్వారాలు. ఈ 4 వివేక వైరాగ్యాలు. మొత్తం ఈ శాస్త్రం యొక్క సారమంతా ఈ విధంగా చెప్తున్నది. కనుక రామ, జీవన్ముక్తులు ఎలా ఉంటారు ఒక్కసారి చెప్తాను విను. జీవన్ముక్తులు అన్నీ విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోతారు అనుకోకు. జీవన్ముక్తుడైనటువంటి వాడికి కర్మ త్యాగంతో కానీ కర్మ గ్రహణంతో కానీ ప్రయోజనం లేదు అన్నాడు ఇక్కడ. అంటే కర్మను చెయ్యడం వల్ల వాడికి ప్రయోజనం లేదు, వదిలేయడం వల్ల ప్రయోజనం లేదు. కానీ రెండిటి వల్ల ప్రయోజనం లేనప్పుడు వాడు శుభకరమైన కర్మనే చేస్తాడు సుమా. అంతేగాని రెండిట్లో ప్రయోజనం లేదు, అశుభకర్మలు చేస్తానని చేయట్వాడు. శుభకర్మ ఏం చేస్తుంటే లోకహితాన్ని కలిగిస్తుంది, లోకానికి ఆదర్శాన్ని చూపిస్తుంది. కనుక అతడు చేసేది ఏంటంటే జ్ఞస్య నార్థకర్మత్యాగై నార్థకర్మ సమాశ్రయై తేన స్థితం యథా యజ్జత్ తత్తథైవ కరోత్యసౌ. వాడు తనకు ఉచితమైన కర్మను చేస్తాడు. తనకే అంటే జ్ఞానికని కాదు, జ్ఞాని ఉన్న ఉపాధికి. జ్ఞాని అయినా తన ఉపాధికి ఉచితమైన కర్మ. ఒకవేళ జ్ఞాని క్షత్రియుడు అనుకో, క్షత్రియ ఉచిత కర్మని చేస్తాడు. వేదవేత్త అనుకో దానికి సంబంధించిన కర్మ చేస్తాడు. వ్యాపారనుకో చేస్తాడు. వాడు ఉచితమైన కర్మ చేస్తాడు. వాడు ఏ కార్యంలో ఉన్నాడు ఉపాధితో అదే చేస్తాడు వాడు. అంతేగాని యథాప్రాప్తమైన ధర్మపూర్వకమైన వ్యవహారము చేస్తాడు. యథాప్రాప్తం, ఏది లభిస్తే అది, ఏది చెయ్యాల్సి ఉన్నదో అది చేస్తాడు. అది చేసేటప్పుడు నేను చేస్తున్నాను అహం ఉండదు, దాని నుంచి ఏదో బావుకోవాలనేటటువంటి ఆపేక్ష ఉండదు. ఈ రెండు ఉండవు సుమా. ఇలా ఉంటాడు. అందుకే శాస్త్ర అశాస్త్ర కర్మలు రెండు జ్ఞానికి ఒకటే. కానీ అశాస్త్ర కర్మలు జోలికి వెళ్ళడు. ఎందుకంటే దోషము లేనిదే చేస్తాడు. అప్పుడు శాస్త్ర సిద్ధమైన కర్మ చేస్తాడు. కనుక మేము బ్రహ్మజ్ఞానంలో మేమేదైనా చేస్తాను బయలుదేరితే వాడిని ఏం చేసినా తప్పులు తెలుసుకోండి. కానీ బ్రహ్మజ్ఞానం అని చెప్పి మాకు విధి నిషేధాలు ఉండవు అంటే శుకుడులా తిరగాలి. శుకుడు అవధూత. బ్రహ్మజ్ఞానికి దేహము వ్యవహారం వచ్చిందా మాత్రం అతడు సత్కర్మ చేస్తాడు, కానీ దుష్కర్మ చేయడు. దేహ వ్యవహారం లేని స్థితి అతడికి వస్తుంది ఒక్కొక్కప్పుడు. అప్పుడు అతను మనం తెలుసుకోలేము. అతడు మహానుభావుడు ఇక్కడ, తెలుసుకోండి. అందుకే నాయన నీకు ఇప్పుడు అర్థమైంది కదా, కనుక నిన్ను ఇవన్నీ విడిచిపెడతాను, నాకు దీని వేటి మీద మోహం లేదని కదా కూర్చున్నావు. ఇప్పుడు ఏమంటావు? అందుకే అశాస్త్రీయ కర్మలు రెండు సమానమైన శాస్త్రకర్మే చేయాలి. ఎందుకంటే దోషం లేని స్వగృహం ఉంటే వెళ్ళి ఎక్కడో పాడుపడిన ఇళ్లలో ఉంటారో చెప్పు అని అడిగాడు ఇక్కడ. అలాగే దోషం లేని స్వగృహంలా సదాచారం ఉన్నది. కనుకనే సిద్ధి అసిద్ధులు ఎందు సమమై నిర్మలమై నిర్వికారంతో ఉండే జీవుడు ఏం చేసినా వాడికి ఏది అంటది సుమా. కొందరు జీవన్ముక్తుల వ్యవహారాలు చేస్తుంటే కొంతమంది గృహస్థ ధర్మాలు పాటిస్తూ ఏమీ ఎరగనట్టుంటారయ్యా. వాళ్ళకి బ్యాడ్జెస్ ఉంటాయి ఆ జీవన్ముక్తులకి, వాళ్ళు సామాన్యంగానే ఉంటారు. మహానుభావుడు కుచేలుడు అలా ఉన్నాడు. మనకు ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళే కానీ స్టోరీ బయటపడింది, కానీ ఆయన స్థితి అదే. ఆ మాటకు వస్తే అంతమంది భార్యలతో ఉంటూ ఇన్ని రాజవ్యవహారాలు నడుపుతూ రథాన్ని తిప్పిన మహానుభావుడు ఆయన. వాళ్ళందరూ ఎలా ఉన్నారు మీరు గమనించండి ఇక్కడ. వాళ్ళు గృహస్థ కార్యాలు ఉన్నారు. కొంతమంది రాజర్షులు ఏం చేస్తారు అంటే నీలాగా రాగరహితులై సంగరహితులై బుద్ధిమంతులై తాపరహితులై ఉంటారు ఆ తత్వజ్ఞులు. కొంతమంది లోకంలో ప్రపంచాన్ని అనుభవించిన తర్వాత వైరాగ్యం వస్తుంది. కానీ పురుషోత్తములకి ప్రపంచ అనుభవానికి రాకముందే వైరాగ్యం వస్తుంది. నువ్వు అటువంటి పురుషోత్తముడు నువ్వు. దాని కారణంగానే నువ్వు తెలుసుకున్నావు. కానీ జీవన్ముక్తులు వేదార్థాన్ని అనుసరించి వ్యవహరిస్తారు, యజ్ఞాలు ఆచరిస్తారు, దేవార్చనాధికాలు చేస్తారు. అందుకని బ్రహ్మజ్ఞానం వచ్చింది కదా అని దేవతార్చన మానీయుడానికి అదే దొరికిందా చూడండి ఇక్కడ. వాటి సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఏది ఉండదండి. వ్యవహార స్థితిలో
కేచిచ్చతుర్షు వర్ణేషు ధ్యానదేవార్చనాదికం యజ్ఞశిష్టాశిన వేదార్థ వ్యవహారానుసారిణ. ఇవన్నీ తెలుసుకోవాలి. జీవన్ముక్త వ్యవహారం అని ఈ అధ్యాయం పేరు. వాడు గృహస్థగా ఉన్నాడు అనుకోండి, వేదాంతి గృహస్థని వాళ్ళు పాటిస్తాడు, కానీ ఇవేవి అక్కర్లేదనడు. శరీర స్పృహ వచ్చింది ఎప్పుడో సధర్మాచరణ చేయాల్సిందే. ఇక్కడ అపేక్షతో చెయ్యుడు, అహంతో చెయ్యుడు. జ్ఞాని అయిన వాడు అలాగుంటాడు. ఇలా వివరిస్తూ మరికొంతమంది ఏం చేస్తారంటే వ్యవహారంలో కాకుండా తీర్థములు ఎందు మున్యాశ్రమాల్లో తిరుగుతుంటారు. మరికొంతమంది ఎంత లోకంలో తిరుగుతున్న రాగద్వేషాలు వస్తున్నాయని చెప్పి ఏకాంతానికి వెళ్ళిపోతారు. మరికొంతమంది సన్యాస విధిని స్వీకరిస్తారు. సన్యాస యోగాద్యతయ శుద్ధ సత్వాహ, శుద్ధ సత్వాహ, అటువంటి వాళ్ళు సన్యాస యోగాన్ని స్వీకరిస్తారు. అంటే కర్మలు ఇంతవరకు చేసి వచ్చేటప్పుడు దాన్ని పద్ధతిగా విడిచిపెట్టాలి. ఆ పద్ధతిగా విడిచిపెట్టడానికి సన్యాసం అనే దీక్ష ఉంటుంది. ఆశ్రమ స్వీకారం చెయ్యకుండా పద్ధతిగా కాషాయం కట్టుకోవడం దశనగ్నాల్లో ఒక నగ్నమని ధర్మశాస్త్రం చెప్తారు చూడండి ఇక్కడ. కానీ ఊరికిని కాషాయం వేసుకు తిరిగితే నగ్న వస్త్రం వేసుకున్నట్టు, నగ్నుల కింద లెక్క. అలాగే ఆశ్రమాల్లో 4 గంటలు దేనికో ఒక దానికి చెందినవాడు కావాలి, నిరాశ్రమిగా ఒక్కరోజు ఉండకూడదని చెప్పారు చూడండి ఇక్కడ. ఇదన్నీ సూత్ర భాష్యంలో శంకర భగవత్పాదులు చెప్తారు. కానీ జీవన్ముక్తునైపోయాను అని చెప్తే సన్యసించు. గృహస్థుగా ఉన్నామనుకో వ్యవహారమైన ధర్మాలు పాటించు. గృహస్థ ధర్మమైనటువంటి నిత్య నైమిత్తికాలు మానకు, కామ్యాలు మాని. దేవయజ్ఞ పితృయజ్ఞ ఋషియజ్ఞాలు చెయ్యాలి, ఇవన్నీ బోధిస్తున్నాడు. అయితే ఇలాంటి సిద్ధపురుషులు యతులైన వారు, ఏకాంతంలో సాధన చేసేవాళ్ళు, అవధూతలు, ఇలాంటి ముక్తులు ఎందరెందరో జీవన్ముక్తులు అనేక రకాలుగా ఉంటారు. ఇలాగుంటారని లేదు, వాళ్ళందరూ మహాత్ములు. అయితే ఈ పుణ్య భారతావినిలో ఈ చోట్లలో ఉంటారయ్యా సిద్ధపురుషులు. కనుక ఆ చోట్లకు వెళితే అక్కడ చేసే సాధన బలమై విచారణకు ఆ చోటు సహకరిస్తుందిట. అందుకే క్షేత్రాలకి వాటికి ఎందుకు వెళ్ళాలంటే ఈ లోక వ్యవహారాల్లో వినకూడదని శాస్త్రాలకు వెళ్ళి వినాలట. వారాణస్యాం మహాపుర్యాం ప్రయాగే చైవ పావని, ఒకటి వారణాసి, ఇంకోటి ప్రయాగం, ఇంకా శ్రీపర్వతే శ్రీశైలం, సిద్ధపురి, బదరీ ఆశ్రమం, శాలగ్రామ క్షేత్రం అంటే గండకి, మధురాయాం బృందావనాది క్షేత్రములు, కాలంజరిగిరి, మహేంద్ర పర్వతం, గంధమాదన పర్వతం, దర్దుర్ పర్వతం, సహ్య పర్వతం, వింధ్య పర్వతం, కైలాస పర్వతం, మలయ పర్వతం, ఇలాంటి చోట ఎంతమందో ఉంటారు ఇలాంటి వారు. ఇది బాగా తెలుసుకొని ఆయన. అంతేకాదు అప్రబుద్ధులు, అర్ధప్రబుద్ధులు, ప్రబుద్ధులు 3 రకాలు ఉంటారు. అప్రబుద్ధులు కాస్త ఏదో విన్న వెంటనే ఇదా అదా నూగుతూ ఉంటారు. ఇటువంటి వారు ఎప్పుడు కూడా సజ్జన మార్గంలో ఉంటూ సదాచారం పాటించాలి తప్ప పొరపాటును కర్మలు వదిలిపెట్టరాదు. ఇక అర్ధప్రబుద్ధులు ఉంటారు, మేము బ్రహ్మస్వరూపములు అని నిషిద్ధాచరణ చేస్తూ ఉంటారే, అది మహాపాపం. వాళ్ళు గర్వం వహించి అర్ధప్రబుద్ధులు సదాచారాన్ని విడిచిపెడతారు. అటువంటి వారు ఉభయలోకాల్లో భ్రష్టులవుతారు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. నాయన సంసారం నుంచి దాటాలి అంటే వనవాసము, లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళిపోవాలో కష్టమైనటువంటి ఉపవాసాది క్రియలో చెయ్యనవసరం లేదు సుమా. తానున్న చోట ఉంటూనే అన్నీ చెయ్యవచ్చని దీని యొక్క తాత్పర్యము. ఇది గమనించు. స్వభావ కారణం నామా. అందుకే ముక్తికి విచారణకి స్వభావమే కారణం కానీ చోట్లు కాలాలు కావునాయనా. అది స్వభావం కారణం. స్వభావం అంటే శుద్ధ చిత్ స్వభావం అన్నాడు ఇక్కడ. స్వభావాలు అందరికీ ఉంటాయి, ఎవడి స్వభావం వాడిది. కానీ శుద్ధమైన చిత్త స్వభావం ఎవడుకుంటుందో వాడికి ఇది చాలా యోగ్యమైనటువంటి శాస్త్రము. అందుకే ఎప్పుడు కూడా శుభకార్యాలు ఆచరించాలి, అశుభాన్ని అనుసరించరాదు. ఆసక్తి లేకుండా ఆ శుభకార్యాచరణ చేసినటువంటి వాడు తరించుతాడు. ముక్తుడు శుభకార్యాచరణ చేస్తాడు అని వివరించితే రామచంద్రమూర్తి ఆనందపరుసుడి అంటున్నాడండి. బ్రహ్మన్నేవమహం మన్యే యథాహం కృతకృత్యధీహి నిర్వాణోస్మి ప్రశాంతోస్మి నాకాంక్ష మమ విద్యతే. మొత్తం ఉపదేశం విన్న రామచంద్రమూర్తి అంటున్నమాట. ఎందుకంటే వశిష్ఠుడు మాట అన్నాడు, ఇంక నీకు చెప్పడానికి ఏముందయ్యా అన్నాడు. అనగానే బ్రహ్మన్ నేను కృతకృత్యుడనయ్యాను అంటే ఏది పొందాలో అది పొందాను, ఏది సాధించాలో సాధించాను. నేను నిర్వాణం పొందినవాణ్ణి అంటే బ్రహ్మానందం అనుభవిస్తున్నాను, ప్రశాంతతనయ్యాను. నాకు ఏ కోరిక లేదు, ఏ వాసన లేదు. ఏది చెప్పాలో అదంతా చెప్పారు, ఏది తెలుసుకోవాలో అదంతా తెలుసుకున్నాను. ఇక నేను విశ్రాంతిని పొందుదునుగాక. విశ్రాంతి అంటే వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను కనుక కాదు. బ్రహ్మమునందు ఉండుట విశ్రాంతి, ప్రపంచమునందుండుట శ్రాంతి. తెలిసిపోయింది. కానీ విశ్రాంతి పొందినవాడు ప్రపంచంలో ఉన్న శ్రాంతి పొందడు. నేను విశ్రాంతిని పొందుతున్నాను అన్నాడు ఇక్కడ. కనుక రామా, నువ్వు చక్కగా రాజ్యపాలన చెయ్యి, చేయవలసిన ధర్మాలు పాటించు. నువ్వు ఇప్పుడు జీవన్ముక్తుడివి కనుక నిన్ను ఏది అంటదు సుమా. నీ ధర్మాన్ని నువ్వు పాటించు. నువ్వు లోకరక్షణకై అవతరించిన వాడివి గనక దాన్ని పాటించు అంటే ప్రబుద్ధుడైన రామచంద్రమూర్తి అన్నాడు ఇక్కడ. పూర్ణుడైన రామమూర్తి. పైగా ధీరనభ్యస్త సంగాహి రామాదీనామివానఘ.
ఈ విధమైనటువంటి ధీరస్థితిని పొందినటువంటి రామచంద్రమూర్తి వశిష్ఠుల వారి పాదపద్మాలకు నమస్కరించేట పువ్వులు వేసి తర్వాత తలవాల్చేటండి. ఇంత జ్ఞానం ఇచ్చిన వశిష్ఠుడి ముందు నిలబడగానే రామచంద్రమూర్తి కనుల నుంచి బొటబొటా అశ్రువులు రాలే పాదాలను కడిగేటక్కడ. వెంటనే పైనున్న సిద్ధపురుషులు కురిపించి, మేము వేదాంత విద్య నేర్చుకోవడానికి అనేక ఆశ్రమాలు తిరిగాం, అనేక శాస్త్రాలు విన్నాం, గురువుల వద్ద విన్నాం, కానీ వశిష్ఠుడు చెప్పినటువంటి ఉపదేశమంత సమ్యక్ ఉపదేశం మరొకట్లేదు. కనుక వాసిష్ఠ రామాయణాన్ని మించిన వేదాంత శాస్త్రం మరొకటలేదు. దాన్ని మేము విన్నాం, ధన్యులమయ్యామని ఆగకుండా దేవతలు పూలవాన కురిపించారండి బ్రహ్మ విద్య జరిగిన ఆ చోట. అందుకే బ్రహ్మ విద్యను మించిన విద్య లేదు, బ్రహ్మ విద్యను మించిన ఆనందం లేదు, బ్రహ్మ విద్యను మించిన సంపద లేదు. దానిలో ఉన్నంత ఉత్సాహం, వైభవం, చురుకుతనం మరొక చోట లేదు. ఆనందపరచులు అయిపోయారు. ఆ సిద్ధపురుషులు అంటున్నారు, ఈయనెవరు అక్కడ వింటూ కూర్చున్నాయన? సాక్షాన్ నారాయణ. ఈయన సాక్షాన్ నారాయణుడు తమ్ముడితో కూర్చుని బుద్ధిగా విన్నాడు ఈయన. ఆయన జీవన్ముక్త అన్నారు. ఇక్కడ రాముడు జీవన్ముక్తిని వేరే చెప్పాలా? బ్రహ్మమే తాను అయినప్పటికీ మానవుడిగా అవతరించాడు గనక ఆయన ధర్మవేత్త, సత్యసంధుడు అని ఎలా చెప్పుకుంటున్నామో జీవన్ముక్తుడు అని అలా చెప్పుకోవాలి. కనుక మొదట రామాయణం విన్నప్పుడు అందరూ రాముడిని ధర్మవిగ్రహుడు ఎలా అనుకుంటున్నారో, ఆయన వ్యక్తిత్వంలో నాకు అద్భుతమైన జీవన్ముక్త లక్షణం తెలుసుకోవడానికి వాసిష్ఠ రామాయణం పనికొస్తుంది. ఇది చదివి వాల్మీకి రామాయణం చదవండి, రాముడు ఏమీ పట్టని ఒక మహావిరాగిలాగా కనబడ్డానికి కారణం, రాజ్యాన్ని తృణీకరించి అడవులకు వెళ్ళడానికి కారణం, ధర్మబద్ధమే తన సుఖాన్ని కూడా త్యాగం చేయడానికి కారణం ఈ స్థితియే. ఈ స్థితిలోనే ఆయన జీవన్ముక్తుడై సమాహిత చిత్తుడై ఉన్నాడు ఇక్కడ రామచంద్రమూర్తి. అందుకే దేవతలందరూ రామచంద్రమూర్తికి నమస్కరించారు. గురువులకు గురువైన ఆది గురువైన వశిష్ఠులకు ప్రణమిల్లారు. వశిష్ఠులు వారు నమస్కరిస్తూ చుట్టూ ఉన్న విశ్వామిత్రుల అదులతో అంటున్నట్ట, ఏదో తెలిసి తెలియదు వాగాను, తప్పులేవేను ఉంటే మీరు దిద్దండి అన్నట్టండి. ఇక్కడికి అదండి ఆ వినయ సంపత్ చూడండి. అక్కడ వెంటనే విశ్వామిత్రాదులు కనులు తుడుచుకుని, మేము శుద్ధులమైపోయామయ్యా ఇది వినడం వల్ల, నమస్కరించవలసినదే. అగ్నికి చదువుంటుందా? వశిష్ఠుని వాక్యంలో అశిష్యం ఉంటుందా? మహానుభావ ప్రణామాలు అన్నారు. అందరూ నమస్కరించారు. దశరథుడప్పుడు లేచి నిలబడి, బ్రహ్మ విద్య చెప్పిన వాడికి ఏదిచ్చినా తక్కువే, నీకు నేనేమి ఇవ్వగలను, నువ్వేం అడుగుతావయ్యా, నా సమస్త రాజ్యం నీ పాదాలకు ధారపోస్తున్నాడు దశరథ మహీపతి. అందుకే నా రాజ్యము నా సర్వస్వం వశిష్ఠులు వారే అని దశరథుడి అభిప్రాయం అండి. చివరి వరకు తెలుసు. ఒక వశిష్ఠుడు దశరథుని వెనకాల ఉన్నాడు, ఒక సమర్థ రామదాసు ఛత్రపతి శివాజీ వెనుకున్నారు, హరిహర బుక్కరాయల వెనకాల విద్యారణి స్వామి వారు ఉన్నారు. అక్కడ అది ఉత్తమ ధర్మ ప్రతిష్టాపన కోసం మహాత్ముడు ఆ విధంగా అంటే. వశిష్ఠుడు అంటున్నాడు, మాకేమిటయ్యా, మాలాంటి వేదవేత్తలు వేదాంతవేత్తలు ప్రణామ మాత్ర సంతుష్టులు, వినయంగా చేసే నమస్కారానికి మేము సంతోషిస్తాం అన్నాడు మహానుభావుడు ఇక్కడ. ఈ విధంగా వశిష్ఠులు చేసిన బ్రహ్మ విద్యోపదేశంతో ఎవరు అక్కడ కదలలేకపోతున్నారు, ఆనందపరుసులైపోయారు. సమయం అయిపోయింది, అయిందని అందరూ వెళ్ళిపోయారు. అక్కడ ఒక్కడే మిగిలిపోయేట రాముడు. ఆ రాత్రంతా వశిష్ఠు వారితో మళ్ళీ అవే మాట్లాడుతున్నట్టండి. రామ నువ్వు ధన్యుడివయ్యా అని చెప్పాడయ్యా ఆ రామచంద్రమూర్తితో వశిష్ఠుల వారు. ఈ దివ్యమైనటువంటి విషయం కనుక భరద్వాజ నేను చెప్పింది జాగ్రత్తగా విన్నావు కదా అన్నాడు వాల్మీకి మహర్షి. అలా వాల్మీకి భరద్వాజుడితో ఇలా చెప్పానని చెప్పాడు అరిష్టనేమితో. స్వర్గం వస్తున్నా అక్కర్లేదని పంపించిన అరిష్టనేమిని ఇంద్రుడు వాల్మీకి దగ్గర తీసుకెళ్ళంటే తీసుకొచ్చాడు. అరిష్టనేమితో చెప్పాడు. అరిష్టనేమితో చెప్తున్నప్పుడు నేను అక్కడ చూసి ఇలా వస్తున్నానన్న దేవదూత సురుచి అనేటువంటి అప్సరస్తో చెప్పాడు. ఆ సురుచితో ఆయన అలా చెప్పాడని చెప్పి అగ్నివేశ్వరుడనే మహానుభావుడు తన కుమారుడైన కారుణ్యుడితో చెప్పాడు అని సుతీక్ష్ణుడితో అగస్త్య మహర్షి చెప్పాడు అన్నారు. ఇక్కడ మళ్ళీ మొదలు తీసుకెళ్ళాడు కాదు, అక్కడ మొదలైంది. సుతీక్ష్ణుడు ఏమడిగాడు? కర్మ వల్ల మోక్షం పొందుతామా, జ్ఞానం వల్ల మోక్షం పొందుతామా అని అడిగాడు కదా. నాయన పక్షికి 2 రెక్కలు ఎలా అవసరమో జీవుడికి 2 అవసరమే. అందుకే చిత్తశుద్ధి కోసం ముందు స్వకర్మ ఆచరణ చేయాలి. నిజంగా మోక్షకాంక్ష కలిగితే చిత్తశుద్ధ్యర్థం సదాచారమైన సత్కర్మను ఆచరించు, దుష్కర్మను పరిత్యజించు. సకామంగా చేస్తే స్వర్గాది ఫలాలు ఇస్తాయి, ఎప్పటికో చిత్తశుద్ధినిస్తాయి. నిష్కామంగా చేస్తే ఇప్పుడే చిత్తశుద్ధినిచ్చి మోక్షానికి కావలసిన సమ్యక్ స్థితిని మనకిస్తుంది ఇక్కడ. అది కర్మ జ్ఞానం 2 కావాలి. అంతేగా జ్ఞానం పొందిన తర్వాత కర్మని విడిచిపెట్టరు, వాడు అంటకుండా చేస్తాడు అని చెప్పడానికి ఇన్ని వృత్తాంతాలు చెప్తూ, ఎందుకంటే రాముడి చేత రాజ్యాలు వదిలి సరిపోయేటట్టు చెయ్యకుండా ఈ రాజ్యాదులతో తిరుగుతున్న వైరాగ్యాన్ని జ్ఞానమయంగా చేసి దేనికి అంటకుండా స్వధర్మం నుంచి జారిపోకుండా ధర్మ పరిపాలన చేయడం కోసం
ఇంకా వివాహాత్ పూర్వమే విశ్వామిత్రుని వెంట వెళ్ళక ముందే కూర్చొని చెప్పినటువంటి గొప్ప గాథ. పైగా మీ అబ్బాయిని నాతో పంపు అని విశ్వామిత్రుడు వచ్చినప్పుడు సభలో జరిగిన కథ. ఆ తర్వాత రామచంద్రమూర్తి అవతార కార్యానికి అడుగు వేశాడు, ధర్మరక్షణ చేసి పట్టాభిషిక్తుడేడు. ఆ పట్టాభిషిక్తుడే రామచంద్రమూర్తికి ప్రణమిల్లుతూ జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్షణ భరత శత్రుఘ్న పరివార సమేతుడైన ఆ రామచంద్రమూర్తి పాదపద్మాలకు అంజలిస్తూ బ్రహ్మ విద్యామూర్తి సాక్షాత్ పరబ్రహ్మము అయిన రామచంద్రమూర్తి అవతార ధర్మాన్ని అనుసరించి ఉత్తమ క్షత్రియుడిగా ధర్మపాలన చేస్తూ గురువు ద్వారా, అంతకుముందే ధర్మాది శాస్త్రములు తెలిసినవాడు, త్రివర్గ శాస్త్రములు తెలిసినవాడు, బ్రహ్మ విద్యను వశిష్ఠుల ద్వారా పొందాడు. కనుక తన గురువు ద్వారా, తన కొరగురువు ద్వారా ఇంత విజ్ఞానాన్ని తెలుసుకున్నాడు. ఇన్ని దృష్టాంతాలతో వేదాంత విద్యను చెప్పగలిగిన గ్రంథం వాసిష్ఠ రామాయణం తప్ప మరొకటి లేదండి ప్రామాణికమైన. అది మొదటి నుంచి భిన్న భిన్న వాదములతో చూపిస్తూ రకరకాలుగా కనబడుతున్న జగత్తు ఉందా లేదా మీమాంస అవసరం లేదు. నీకు బ్రహ్మమే ఇన్ని రకాలుగా ఉందనుకో, ఇదంతా బ్రహ్మమే, ఆయనకు రకాల్లో ఆయన ఒక్కడే అనే విషయాన్ని ప్రస్తావన చేస్తూ బ్రహ్మజ్ఞానాన్ని ప్రబోధించినటువంటి వాసిష్ఠ రామాయణం వల్ల బ్రహ్మజ్ఞానం అనేది ఎప్పుడో ఎవరికో కొందరికో కాదు, ఎవరైనా ఎప్పుడైనా తొందరగా తెలుసుకోవలసి తరించవలసిన గ్రంథము అనేటువంటిది మనకి రుజువు చేసినటువంటి ఈ ఘట్టం సాక్షాత్ బ్రహ్మ విద్యా స్వరూపులై బ్రహ్మ విద్యను ప్రవర్తింపజేస్తున్నటువంటి దక్షిణామూర్తి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి ఆచార్య పరంపర అంతా దక్షిణామూర్తి రూపమే. అందులో ఒక మరో పూర్ణ దక్షిణామృత తేజం ఆదిశంకర భగవత్పాదులుగా ఉద్భవించి ఆయన ప్రతిష్ఠ చేసి తన తేజస్సే కొనసాగుతుంది కలకాలం అని చెప్పాడు. అలా కొనసాగినటువంటి దక్షిణామూర్తి నుంచి మధ్యలో ఆదిశంకరులతో పాటు విధుశేఖర భారతీ స్వామి వరకు కొనసాగుతూ ఉన్నటువంటిది, ఇకపై కొనసాగుతూ ఉన్నటువంటి బ్రహ్మ విద్య సంప్రదాయానికి నమస్కరించుకుంటూ జగద్గురువుల పాదపద్మాలకు ప్రణమిల్లుతూ వారి యొక్క అవ్యాజమైనటువంటి కరుణా కటాక్షాలతో జగన్మాత బ్రహ్మ విద్యా స్వరూపిణి సాక్షాత్ శ్రీ విద్యారూపిణి అయినటువంటి లలితా మహాత్రిపుర సుందరి యొక్క శారదా రూపం ఏదుందో అటువంటి బ్రహ్మ విద్యా స్వరూపిణిన ఆ శారదా మాతకు, ఆమె పాదపద్మాలకు ఈ వాక్కుసుమాలని సమర్పణ చేస్తూ సర్వం ఆమె ఇచ్ఛ. స్వస్తి. ఓ